హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని హీరోగా నిలదొక్కుంటున్న సుహాస్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. గోదావరి జిల్లాలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా దుష్యంత్ కటికనేని దర్శకుడిగా పరిచయమయ్యాడు. వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్తో నెటిజన్స్కు సుపరిచితురాలైన శివాని నాగారం హీరోయిన్గా డెబ్యూట్ చేసిన ఈ సినిమాకి పాటలు ట్రైలర్ మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. మరి సినిమా అదే స్థాయిలో ఉందో లేదో చూద్దాం. కథ విషయానికి వస్తే మల్లిగాడు అంబాజీపేటలోని బ్యాండ్ గ్యాంగ్లో ఒకడు. ఊర్లో ఏ ఫంక్షన్ అయినా మల్లిగాడు బ్యాండ్ లేకుండా అవ్వదన్నమాట. ఆ ఊరికి పెద్దలాంటి వెంకట బాబు గారితో తలపడాల్సి వస్తుంది. అందుకు కారణం తనకంటే 5 నిమిషాల ముందు పుట్టిన తన అక్క పద్మ. అసలు పద్మ అండ్ వెంకట్ మధ్య ఉన్న గొడవ ఏమిటి? మధ్యలో మల్లిగాడు ఎందుకు దూరాల్సి వచ్చింది? ఈ పర్యావసనాలు మల్లిగాడి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి వంటి ప్రశ్నలకు సమాధానమే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కథాంశం. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో అందరూ తమ తమ పాత్రలో ఒదిగిపోయినప్పటికీ అందరినీ డామినేట్ చేసిన నటి మాత్రం శరణ్య ప్రదీప్. ఆత్మస్థైర్యం ఉన్న మహిళగా ఆమె కళ్ళల్లో చూపే తెగువ, మాటల్లో వేడి, బాడీ లాంగ్వేజ్లో హుందాతనం సినిమాకి మెయిన్ ఎసెట్గా నిలిచాయి. ఇప్పటి వరకు ఆమెను ఈ తరహా పాత్రలో చూడని జనాలకి ఆమె నటన చిన్నపాటి షాక్ ఇస్తుంది. సాధారణంగా హీరో లేదా విలన్స్కి విజిల్స్ పడుతుంటాయి, కానీ పోలీస్ స్టేషన్లో శరణ్య కాలెత్తి తన్నినప్పుడు పడే విజిల్స్కి థియేటర్లో దద్దరడం ఖాయం. ఎప్పుడో ఫిదా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఆమెలోని నటిని పూర్తి స్థాయిలో పరిచయం చేసింది మాత్రం పద్మ పాత్ర అని చెప్పాలి. ఈ పద్మ పాత్రకు ఆమెకు ఎన్నో పురస్కారాలు తెచ్చిపెడుతుందని చెప్పి నా ఒక ఒపీనియన్. ఒక సినిమాలో ప్రతి నాయకుడు ఎంత బలంగా ఉంటే కథానాయకుడి స్థాయి ఆ రేంజ్ లో పెరుగుతుంది అనే సిద్ధాంతానికి సరైన ఉదాహరణగా నిలుస్తాడు నితిన్ ప్రసన్న. కులా, డబ్బు, అధికారం మదం పట్టిన పల్లెటూరు ఆసామిగా అతడి హావభావాలు అండ్ నటన సినిమాలో ప్రేక్షకులు లీనమవడానికి దోహదపడతాయి. విలన్ గా అతడికి మంచి భవిష్యత్తు ఉంది. నటుడిగా సుహాస్ ఇప్పటికే తన సత్తాను పలుమార్లు చాటుకున్నాడు. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం నిజంగానే గుండు కొట్టించుకోవడం అనేది అభినందించాల్సిన విషయం. అయితే హావభావాల ప్రకటన విషయంలో కాస్త వైవిధ్యత చూపాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో సుహాస్ నటన రిపీటేటివ్గా ఉంది. ఈ విషయంలో అతడు జాగ్రత్త పడగలితే గనుక తెలుగులో ప్రామిసింగ్ హీరోగా ఎదిగే అవకాశం ఉంది. శివాని నగరం ఇప్పటికే షార్ట్ ఫిల్మ్స్లో నటించి ఉండడం, క్లాసికల్ డాన్సర్ అవ్వడం వలన చక్కని అభినయంతో ఆకట్టుకుంది. తెలుగు తెరకు పరిచయమైన మరో మంచి తెలుగు అందంగా ఆమెను పేర్కొనవచ్చు. జగదీష్ ఒక సీనియర్ లవర్ గా ఆకట్టుకున్నాడు. గోపరాజు రమణ, సురభి, ప్రభావతి తదితరులు అలరించారు. చివరిగా చెప్పుకోవాల్సింది వినయ్ మహాదేవ్ గురించి. ఒక నెగిటివ్ క్యారెక్టర్ మీద జనాలకి ఎంత చిరాకు వస్తే ఆ క్యారెక్టర్ అంతా సక్సెస్ అయినట్లు. ఈ సినిమాలో వెంకట్ తమ్ముడిగా వినయ్ మహాదేవ్ క్యారెక్టర్ అలాంటిదే. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ఈ సినిమాకి టెక్నికల్ హీరో అని చెప్పాలి. పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాకి మెయిన్ ఎసెట్గా నిలిచాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్కి శేఖర్ చంద్ర ఇచ్చిన బీజియం మనసుకు హత్తుకుంటుంది. వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమాను కుదిరినంత సహజంగా చూపించడానికి ప్రయత్నించాడు. ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆర్ట్ వర్క్ కంటెంట్ను మరో స్థాయికి తీసుకెళ్లలేకపోయినా సహజత్వానికి లోటు లేకుండా చేశాయి. దర్శకుడు అండ్ కథకుడు దుష్యంత్ కటికనేని కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా రాసుకున్న కథలో మంచి బలం ఉన్నప్పటికీ ఆ కథను నడిపించిన విధానం కాస్త పేలవంగా ఉండడం చిన్నపాటి మైనస్ అని చెప్పాలి. అయితే దర్శకుడు దుష్యంత్ సినిమాలో పద్మ, వెంకట్ క్యారెక్టర్స్ రాసుకున్న విధానం, ఆ పాత్రధారులైన శరణ్య, నితిన్ ప్రసన్న నుండి నటను రాబట్టుకున్న తీరు మాత్రం ప్రశంసనీయం. అయితే సబ్ప్లాట్ అయిన హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ మాత్రం సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అలాగే స్టోరీ ఆర్క్ మీద ఇంకాస్త శ్రద్ధ చూపించి ఉంటే బాగుండేది. తెలుగులో కుల, వర్గ భేదాల మీద సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఆ లోటును భర్తీ చేసే సినిమాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నిలిచిపోతుంది. స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త వర్కౌట్ చేసి ఉంటే మరో మరపురాని సినిమాగా నిలిచిపోయేది. అయినప్పటికీ దర్శకుడిగా, కథకుడిగా దుష్యంత్కు ఇది మంచి డెబ్యూ ఫిల్మ్ అని చెప్పాలి. ఇక మూవీ అనాలిసిస్కి వస్తే, ఓ సినిమాకి ఆ సినిమా ఆశించకుండా వెళ్ళినప్పుడు ఆ సినిమా కనీస స్థాయిలో ఉన్నా కూడా విశేషమైన సంతృప్తి చెందుతుంటాం. అలాంటి కోవకు చెందిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఏదో లవ్ స్టోరీ ఏమో, కుల విభేదాలు ఉంటాయేమో అని ఊహించి వెళ్ళిన వారికి ఆత్మాభిమానం కోసం కుటుంబం చేసిన యుద్ధం తెరపై కనిపిస్తుంది. సానుభూతి కాదు, సమానత్వం కోరుకునే ఓ మహిళ తెగువను చూసి మనసుకు తెలియని ఓ సంతృప్తి. మై రేటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ 5 3.5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.